రెండో విడత పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల యుద్ధానికి తెరతీశాయి. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే వైరపక్షాల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. పోలింగ్ జరగనున్న రాష్ట్రాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న అగ్రనేతలు మాటల యుద్ధాలతో ప్రత్యర్థి పార్టీల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండో విడత పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి పెరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర రూపం దాల్చాయి. వైరిపక్షాలపై తీవ్ర స్థాయిలో మాటల దాడులు చేస్తున్న అగ్రనేతలు మరోసారి తమకు పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ సహా స్థానిక ప్రాంతీయ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మోదీ డిపాజిట్లు కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. యూపీలోని అన్ని లోక్సభ స్థానాలకు పోటీ చేయలేని పార్టీలు ప్రధాని పదవికి ఎలా అర్హులవుతారని ప్రశ్నించారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబ రాజకీయాలు జమ్మూ కశ్మీర్ ప్రజల 3 తరాల భవిష్యత్తును నాశనం చేశాయన్న ప్రధాని వారికి రాజకీయ విశ్రాంతిని ఇస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా దేశాన్ని మాత్రం విచ్ఛిన్నం కానివ్వమన్న మోదీ పాకిస్తాన్ నుంచి వచ్చిన నిస్సహాయ కుటుంబాలకు దేశ పౌరసత్వం అందించే చట్టం రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ये जम्मू कश्मीर को भारत से अलग करने की धमकी दे रहे हैं, यहाँ अलग प्रधानमंत्री बनाने की धमकी दे रहे हैं. दो प्रधान. मैं इन सभी वंशवादियों से एक बात साफ करना चाहता हूँ. जम्मू कश्मीर भारत का अटूट अंग है. जम्मू हो, कश्मीर हो, लेह लद्दाख हो, यहाँ का बच्चा भारतीय है. कि एक देश में 2 विधान, 2 प्रधान, 2 निशान नहीं चलेंगे. जितनी गोलियां गालियां मोदी को देनी है दे दो, लेकिन इस देश के टुकड़े नहीं कर पाओगे. अब्दुल्ला परिवार और मुफ्ती परिवार को कहना चाहता हूँ, ये मोदी है, न बिकता है, न डरता है, न झुकता है. वोट के लिए जो हमारे जम्मू कश्मीर को संकट में डाल दे, हमारे जवानों को लाचार कर दे, ऐसी कांग्रेस पर देश विश्वास नहीं कर सकता. అటు అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మోదీ సర్కారుపై విమర్శల బాణాలు గుప్పించారు. మోదీ సర్కారు రాజ్యాంగాన్ని గౌరవించడం మంచిదన్న ప్రియాంక మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. భాజపా ఎన్నికల ప్రణాళికలో ఏ ఒక్క మతానికి, సంస్కృతికి స్థానం కల్పించలేదన్న ప్రియాంక గాంధీ పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పథకాన్ని తీసుకువచ్చిందని వివరించారు. 5 ఏళ్లలో సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజల కష్టాలు వినేందుకు 5 నిమిషాలు కేటాయించలేని ప్రధాని దేశ ప్రజల కష్టాలేం తీరుస్తారని ప్రియాంక ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలకై పరిమితమైన మోదీ సొంత నియోజకవర్గ ప్రజలను సైతం విస్మరించారని ఎద్దేవా చేశారు. आपके सामने तरह तरह के प्रचार होते हैं और इनका प्रचार इतना अच्छा है. आप टीवी चलाते हैं तो आपको दिखते हैं, आप अखबार खोलते हैं आपको दिखते हैं, आप रेलगाड़ी में टिफिन खोलते हैं उस टिफिन पे भी उनका चेहरा है. कल परसों तो मैंने देखा कि जब वोट डालने जा रहे हैं तो उसमें भी जो खाने के डिब्बे हैं वो भी उनके चेहरे के हैं. तमाम जगह वो दिख रहे हैं और हर जगह कहते हैं कि उन्होंने बहुत बड़ा काम किया है. इतना बड़ा प्रचार कि जब मैं वाराणसी गई 5 सालों में प्रधानमंत्री जी को 5 मिनट का समय नहीं मिला अपने ही क्षेत्र में जाने के लिए. अब आप ही सोचिए कि अपने ही क्षेत्र में जाने का समय नहीं मिला, लेकिन अमेरिका गए, మరోవైపు కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు రెండూ రక్షణ రంగంలో అవినీతికి పాల్పడ్డాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బెహన్జీ కాంగ్రెస్ బోఫోర్స్ కుంభకోణంతో, భాజపా రఫేల్ కుంభకోణంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీలను దుర్వినియోగపరుస్తూ విపక్షాలపై తప్పుడు కేసులు బనాయించడంలో ఇరు పార్టీలు తక్కువేమీ కాదని మాయావతి పేర్కొన్నారు. మోదీ సర్కారు రైతాంగాన్ని, దళిత, గిరిజన వర్గాలను, మైనారిటీలను స్వార్థానికి వినియోగించుకుందన్న మాయా వారి పట్ల పక్షపాతంతో వ్యవహరించిందని ఆరోపించారు.
పేదరిక నిర్మూలన కోసం న్యాయ్ పథకాన్ని తీసుకువస్తామంటున్న కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు అమలు చేయడం లేదని బెహెన్జీ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలు అధికారం చేజెక్కించుకోవడానికి ఇదే సరైన సమయమన్న మాయావతి అబద్ధపు హామీలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు.